హాయ్, దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనము ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ లో భాగంగా రసాయన శాస్త్రము అనగా కెమిస్ట్రీలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది అనేటువంటి ఒక కోణంలో ఈ క్లాస్ మనం చేయడం జరుగుతున్నది. వీటిలో ఫస్ట్ వన్ నేను ఏమన్నానంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ క్విక్లైమ్. సో క్విక్లైమ్ దానినే మనం పొడి సున్నము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో క్విక్లైమ్ దానినే పొడి సున్నము అని అంటాం. దాని యొక్క రసాయనిక నామం ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్నను ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021 లో భాగంగా అడగడం జరిగింది. ఒకసారి దీని యొక్క వివరణను మనం పరిశీలన చేసినట్లయితే నేనేమంటానంటే సిఏఓ, ఈ సిఏఓనే మనం ఏమంటామంటే పొడి సున్నము లేదా క్విక్లైమ్, పొడి సున్నము లేదా క్విక్లైమ్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మరొక అంశం ఏమిటి అంటే ఈ పొడి సున్నం ఏదైతే ఉన్నదో సిఏఓ ఏదైతే ఉన్నదో ఆ సిఏఓను నీటిలో కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అనేది ఏర్పడుతుంది. ఈ CaOH టేకెన్ ట్వైస్ ను మనం ఏమంటామంటే తడి సున్నము లేదా లైమ్ వాటర్. సో తడి సున్నము లేదా లైమ్ వాటర్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే CaCO3. ఈ CaCO3 ని మనం ఏమంటామంటే లైమ్ స్టోన్ అని అంటాం. CaCO3 ని లైమ్ స్టోన్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సున్నపు రాయి ఏదైతే ఉన్నదో సున్నపు రాయి దానిని మనం లైమ్ స్టోన్ అని అంటాం. నెక్స్ట్ సున్నపు రాయి, దానితో పాటుగా శుద్ధ దాన్ని చాక్ అని అంటాం. అదేవిధంగా మార్బుల్ రాయి లేదా చెలువ రాయి. నెక్స్ట్ వన్, దానితో పాటుగా కోడిగుడ్డు పెంకు ఏదైతే ఉన్నదో కోడిగుడ్డు పెంకు అని అంటున్నా. సో కోడిగుడ్డు పెంకు ఏదైతే ఉన్నదో వీటన్నింటిలో అతి ప్రధానంగా ఉండేది ఏమిటి అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3 అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో సున్నపురాయి, ఈ సున్నపురాయిని కూడా మనం ఏమంటామంటే లైమ్ స్టోన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సున్నపురాయి, చాక్ అంటే శుద్ధ. నెక్స్ట్ వన్ మార్పుల్ రాయి లేదా చెలువరాయి, అదే విధంగా కోడిగుడ్డు పెంకు. దీస్ ఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అనదర్ ఫార్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అని అంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే CaO కాల్షియం ఆక్సైడ్, దీనిని ఏమని పేరుతో పిలుస్తామంటే మనం రసాయనికంగా కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్ ని మనము క్విక్లైమ్ లేదా పొడి సున్నము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ CaOH టేకెన్ ట్వైస్, దీనిని మనం ఏమంటామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని అంటాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ నే తడి సున్నము లేదా లైమ్ వాటర్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ CaCO3, దీనిని మనం ఏమంటామంటే కాల్షియం కార్బోనేట్ అంటాం. ఈ కాల్షియం కార్బోనేట్ నే మనం లైమ్ స్టోన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఏమిటి అంటే క్విక్లైమ్ లేదా పొడి సున్నం యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే కాల్షియం ఆక్సైడ్ CaO. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కాల్షియం కార్బోనేట్ CaCO3 అనేది కాదు. నెక్స్ట్ అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కు సంబంధించి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానము. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ మనం గమనించినట్లయితే విచ్ గ్యాస్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రైన్స్. ఆమ్ల వర్షానికి ప్రధాన కారణమయ్యే వాయువు ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2022లో అడగడం జరిగింది. సో ముందుగా ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఆమ్ల వర్షాలు అంటే ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నేనేమంటానంటే ఇవి ఇండస్ట్రీస్ అని అనుకుందాం, ఇవి కర్మాగారాలు ఇండస్ట్రీస్ అని అనుకుందాం. సో పరిశ్రమలు అని అనుకుందాం. ఈ పరిశ్రమల నుండి సాధారణంగా ఏ వాయువులు విడుదలవుతాయి అని మనం అనుకుంటున్నామంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సల్ఫర్ డయాక్సైడ్
అదేవిధంగా ఎస్ కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఎస్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో పరిశ్రమల నుండి సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్ అని అంటున్నాం. సో ఈ విధంగా పరిశ్రమల నుండి విడుదలైన వాయువులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమల నుండి విడుదలైనటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో, ఈ వాయువులు ఇవి క్లౌడ్స్ అని అంటున్నాం. సో ఈ క్లౌడ్స్ నుంచి వర్షం పడుతూ ఉన్నది, ఈ క్లౌడ్స్ నుంచి వర్షం పడుతూ ఉన్నది అని అనుకుందాం. సో పరిశ్రమల నుండి వాయువులు అనేటివి విడుదల కావడం జరిగింది. అయితే ఆ విధంగా విడుదలైనటువంటి ఆ వాయువులు ఈ వర్షపు నీటిలో కరిగినప్పుడు, అనగా పరిశ్రమల నుండి విడుదలైనటువంటి సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఈ వాయువులు వర్షపు నీటిలో కరిగినప్పుడు వరుసగా ఏమేర్పడతాయి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం. SO2 అనేది వర్షపు నీటిలో కరిగినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. నెక్స్ట్ CO2 కార్బన్ డైఆక్సైడ్, ఇది వర్షపు నీటిలో కరిగినప్పుడు కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా NO2 దట్ మీన్స్ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది వర్షపు నీటిలో కరిగినప్పుడు HNO3 నత్రిక్ ఆమ్లము నైట్రిక్ యాసిడ్. సో నత్రిక్ ఆమ్లము నైట్రిక్ యాసిడ్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఈ పరిశ్రమల నుండి విడుదలైన ఈ వాయువులు వర్షపు నీటిలో కరిగినప్పుడు ఈ ఆమ్లాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ఆమ్లాలు ఏర్పడతాయో అప్పుడు ఆ వర్షపు నీటి యొక్క pH విలువ అనేది 5.6 కన్నా తగ్గుతుంది. ఓకే, క్లియర్? నేనేమంటున్నానంటే సాధారణంగా వర్షపు నీటి యొక్క pH విలువ 5.6గా ఉంటుంది. వర్షపు నీటి యొక్క pH విలువ 5.6. కానీ ఆ వర్షపు నీటి యొక్క pH విలువ 5.6 కన్నా తగ్గితే అలాంటి వర్షాలను మనం ఏమంటామంటే ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఆమ్ల వర్షం ఏం లేదు ఇక్కడ. ఆమ్ల వర్షాలు అంటే ఏంటి? ఆమ్ల వర్షాలు అంటే వర్షపు నీటి యొక్క pH విలువ 5.6 కన్నా తగ్గితే అలాంటి వర్షాలను మనము ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అని అంటున్నాం. సో ఆమ్ల వర్షానికి ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏది? ఆమ్ల వర్షానికి ప్రధాన కారణమయ్యేది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చాడు? కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇచ్చాడు, ఇది కాదు. నెక్స్ట్ అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఇచ్చాడు. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్, which of the following is used as a moderator in a nuclear reactor? అణు రియాక్టర్లలో మోడరేటర్ మితకారిగా క్రింది వానిలో దేనిని ఉపయోగిస్తారు అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021 లో భాగంగా అడగడం జరిగింది. ముందుగా ఇక్కడ మనం కొంత కాన్సెప్ట్ చూడాలి. అణు రియాక్టర్, దానిని న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో మితకారి, దాన్నే మోడరేటర్ అని అంటాం. ముందుగా మితకారి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో మితకారులు అంటే ఏమిటంటే న్యూక్లియర్ రియాక్టర్ లేదా అణు రియాక్టర్ల యందు, ఇక్కడ చూడండి. సో న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉన్నదో న్యూక్లియర్ రియాక్టర్ అని అంటున్నాం. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ యందు విడుదలయ్యేటటువంటి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే వాటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే మితకారులు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో మితకారులు మోడరేటర్స్ అంటే ఏమిటంటే మితకారులు అంటే ఏమిటంటే నేనేమంటానంటే న్యూక్లియర్ రియాక్టర్ యందు అనగా అణు రియాక్టర్ల యందు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే వాటినే మనము మితకారులు మోడరేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో ఈ మితకారులుగా వేటిని ఉపయోగిస్తారు అనేటువంటి ఒక కోణంలో మనం చూస్తే మితకారులుగా భారజలాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా గ్రాఫైట్. సో భారజలము, అదేవిధంగా గ్రాఫైట్. సో భారజలాన్ని ఉపయోగిస్తారు, అదేవిధంగా గ్రాఫైట్ ను కూడా ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. సో న్యూక్లియర్ రియాక్టర్ల యందు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే వాటిని మనం మితకారులు మోడరేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఆ మోడరేటర్స్ గా వేటిని ఉపయోగిస్తామంటే భారజలాన్ని ఉపయోగిస్తాం, అదేవిధంగా గ్రాఫైట్ ను కూడా
ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఏంటంటే ఎస్ ఆప్షన్ ఏ యురేనియం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి యురేనియం ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ యందు ఇంధనముగా ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ ఆప్షన్ బి అనేది గ్రాఫైట్ అని అంటున్నాం. సో ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో ఈ గ్రాఫైట్ ను న్యూక్లియర్ రియాక్టర్ యందు అనగా అణు రియాక్టర్ల యందు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి అనగా మితకారులుగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, క్లియర్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అన్నట్టు. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటి? ఎస్ ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2022లో అడగడం జరిగింది అని అంటున్నాం. సో ఇక్కడ ముందుగా ఆప్షన్లు ఒకసారి చూస్తే, ఆప్షన్లు కాకుండా దానికి ఉన్నటువంటి వివరణ ఒకసారి చూస్తే, ఎస్ నేనేమంటున్నానంటే ఎస్ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ అని అంటున్నాం. సో ఈ బ్లీచింగ్ పౌడర్ దీనినే తెలుగులో మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ విరంజన చూర్ణము అని అంటాం. అయితే ఈ విరంజన చూర్ణాన్ని మనం ఏ విధంగా తయారు చేస్తాము అనేటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే ఎస్ తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ దట్ మీన్స్ CaOH టేకెన్ ట్వైస్ దీన్ని స్లాక్డ్ లైమ్ లేదా తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకేం ఏర్పడుతుంది అంటే ఎస్ డెఫినెట్ గా ఏం ఏర్పడుతుంది? ఎస్ CaOCl2. ఈ CaOCl2 దీనితో పాటుగా కొద్దిగా నీరు కూడా ఏర్పడుతుంది. ఈ CaOCl2 ఏదైతే ఉన్నదో ఆ CaOCl2 ను మనం ఏమంటామంటే ఎస్ కాల్షియం హైపోక్లోరైడ్. ఎస్ కాల్షియం హైపోక్లోరైడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కాల్షియం హైపోక్లోరైడ్ కి మరొక పేరు ఏమిటంటే ఎస్ కాల్షియం ఆక్సిక్లోరైడ్ అని అంటాం. సో తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకేం ఏర్పడుతుందంటే ఎస్ బ్లీచింగ్ పౌడర్. ఆ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. ఆ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటి? ఎస్ కాల్షియం హైపోక్లోరైడ్ లేదా కాల్షియం ఆక్సిక్లోరైడ్. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ ను సాధారణంగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే ఎస్ వస్త్ర పరిశ్రమ దట్ మీన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. వస్త్ర పరిశ్రమ యందు కాటన్ మరియు లెనిన్ ఇలాంటి వాటిని రంగును పోగొట్టడానికి, అదేవిధంగా కాగితపు పరిశ్రమ యందు కాగితపు గుజ్జును విరంజనం చేయడానికి, అదేవిధంగా బట్టల యొక్క రంగును తొలగించడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లోరినేషన్ అంటే త్రాగే నీటిలో ఉన్నటువంటి క్రిములను చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. ఆ పద్ధతిని మనం ఏమంటామంటే క్లోరినేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడగబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడగడం జరిగింది. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే కాల్షియం హైపోక్లోరైడ్. సో కాల్షియం హైపోక్లోరైడ్ అని అంటాం. అదే బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏమిటంటే CaOCl2 అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 5. ద న్యూక్లియస్ ఆఫ్ an atom consists of పరమాణువు యొక్క కేంద్రకంలో ఏవేవి ఉంటాయి అంటే పరమాణువు అనేది ఉంటుంది. ఈ పరమాణువు అనేది ఒక పదార్థం యొక్క మూల రూపం ఇది. ఓకే, అయితే ఆ పరమాణువు యొక్క కేంద్రకంలో ఏ కణాలు ఉంటాయి అనేది ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ 2021లో అడగబడినటువంటి ప్రశ్న. అయితే ముందుగా అసలు ఆ పరమాణువులో ఏ కణాలు ఉంటాయి, ఏ పార్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ దాని యొక్క కేంద్రకంలో ఏ పార్టికల్స్ ఉండటం జరుగుతుంది అనేటువంటి ఒక కోణంలో మనం ఒకసారి చూస్తే ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే ముందుగా ఇది ఒక పరమాణువు యొక్క స్ట్రక్చర్. పరమాణువు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పరమాణువు యొక్క కేంద్రకం. దీనిని ఏమంటామంటే కేంద్రకం, న్యూక్లియస్ అనేటువంటి పేరుతో కేంద్రకం, పరమాణువు యొక్క కేంద్రకం న్యూక్లియస్ అని అంటాం. సో ఇది KLM. నెక్స్ట్ వన్ అనదర్ వన్ కూడా ఉంటుంది, దానిని KLMN. ఈ KLMN దానినే K అనేది N=1 అంటాం, N=2, అదేవిధంగా N=3, అదేవిధంగా N=4. సో KLMN వాటిని మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కక్షలు ఆర్బిట్స్ అంటాం. సో ఇదంతా కూడా ఒక పరమాణువు, యాటమ్. ఆ యాటమ్ లో ఉన్నటువంటి న్యూక్లియస్, కేంద్రకము.
అయితే ఈ కేంద్రకంలో ఏ ఏ కణాలు ఉంటాయి, ఏ ఏ పార్టికల్స్ ఉంటాయి అనేది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్. సో ఇది మొత్తం ఒక పరమాణువుగా మనం భావిస్తే ఇది పరమాణువు యొక్క కేంద్రకం. ఆ కేంద్రకం చుట్టూ ఏముంటాయంటే KLMN అనేటువంటి ఆర్బిట్స్ లేదా కక్షలు అనేటివి ఉండటం జరుగుతుంది అని అంటాం. అయితే ఈ పరమాణువు యొక్క కేంద్రకం లోపల, ఇది కేంద్రకం న్యూక్లియస్, ఓకే, ఈ పరమాణువు యొక్క కేంద్రకం లోపల రెండు రకాలైనటువంటి, నేను రెండు అని అనట్లేదు, రెండు రకాలైనటువంటి పార్టికల్స్ ఉంటాయి, రెండు రకాలైన కణాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే ధనావేశాన్ని కలిగి ఉన్నటువంటి ప్రోటానులు, అదేవిధంగా ఎటువంటి ఆవేశం లేనటువంటి న్యూట్రాన్లు. సో న్యూక్లియస్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, సో పరమాణు కేంద్రకంలో కేవలం రెండు రకాలైన కణాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే ధనావేశాన్ని కలిగిన ప్రోటానులు మరియు తటస్థ స్వభావం కలిగినటువంటి న్యూట్రానులు. పరమాణు కేంద్రకంలో ఎటువంటి సందర్భంలో కూడా ఎలక్ట్రానులు అనేటివి ఉండవు. అయితే ఈ ఎలక్ట్రానులు అనేటివి ఎక్కడ ఉంటాయి అంటే ఈ కేంద్రకానికి వెలుపల వివిధ కక్షలలో, ఇక్కడ ఈ కక్షలలో ఎలక్ట్రాన్లు అనేటివి అమరి ఉండటం జరుగుతుంది, అమరి ఉంటాయి. సో పరమాణు కేంద్రకంలో కేవలం రెండు రకాలైన కణాలు మాత్రమే ఉంటాయి. ఆ రెండు రకాలైనటువంటి కణాలు ఏంటివంటే ధనావేశాన్ని కలిగిన ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఇవి మాత్రమే ఉండటం జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ఈ కేంద్రకం లోపల ఉండవు. అయితే కేంద్రకం లోపల ఎలక్ట్రాన్లు ఉండవు, కేంద్రకానికి వెలుపల ఎలక్ట్రాన్లు అనేటివి వివిధ ఆర్బిట్స్ లో, వివిధ కక్షలలో తిరుగుతూ ఉండటం జరుగుతుంది అని అంటారు. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఏంటంటే పరమాణు కేంద్రకం లోపల రెండు రకాలైన కణాలు ఉంటాయి, అవి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. సో పరమాణువు లోపల, ఇది మొత్తం పరమాణువు కదా, సో యాటమ్ అని అంటున్నాం. ఈ పరమాణువు లోపల మూడు రకాలైన కణాలు ఉంటాయి. ఒకటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎందుకంటే ఈ కేంద్రకం అనేది పరమాణువులో ఒక భాగము. ఓకే, క్లియర్. ఇప్పుడు పరమాణువు యొక్క కేంద్రకంలో ఏవేవి ఉంటాయి డెఫినెట్ గా ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. సో ఎలక్ట్రాన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రకం లోపల ఉండవు. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని అంటున్నాడు. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాడు. సో నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 6. విచ్ సింథటిక్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్? కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అని ఏ సింథటిక్ ఫైబర్ ను మనం పిలుస్తాం? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ 2021లో అడగడం జరిగింది. ఓకేనా, సాధారణంగా మనకు 4 రకాలైనటువంటి కృత్రిమ దారాలు, సింథటిక్ ఫైబర్స్ అనేటివి ఉంటాయి. ఆ 4 రకాలైనటువంటి కృత్రిమ దారాలు అని అంటున్నాను. సో కృత్రిమ దారాలు, ఈ కృత్రిమ దారాలనే మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో సింథటిక్ ఫైబర్స్ అని అంటాం. సింథటిక్ ఫైబర్స్ లేదా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. ఆ 4 ఏంటివి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటానంటే నైలాన్, నెక్స్ట్ వన్ నైలాన్, రేయాన్, థర్డ్ వన్ నైలాన్, రేయాన్, ఆక్రలిక్, పాలిస్టర్ అని అంటున్నాం. పాలిస్టర్. సో మనకు సాధారణంగా 4 రకాలైనటువంటి కృత్రిమ దారాలు, సింథటిక్ ఫైబర్స్ అనేటివి ఉన్నాయి. ఆ 4 రకాలు ఏంటివంటే ఫస్ట్ వన్ నైలాన్, రేయాన్, ఆక్రలిక్ అండ్ పాలిస్టర్. అయితే ఈ నైలాన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఈ కృత్రిమ దారాలన్నింటిలే కల్లా, అంటే సింథటిక్ ఫైబర్స్ అన్నింటిలే కల్లా మొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారము సింథటిక్ ఫైబర్ అని అంటారు. నెక్స్ట్ మన రేయాన్ అనేటువంటి విషయానికి వస్తే రేయాన్ మనం సింపుల్ గా కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అని అంటాం. నెక్స్ట్ ఆక్రలిక్, దీన్ని మనం ఏమంటామంటే కృత్రిమ ఉన్ని, ఫేక్ ఫర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ పాలిస్టర్, దీని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే పాలిస్టర్ అనేది, పాలి మీన్స్ అనేకం, పాలి అనగా అనేకము. సో పాలిస్టర్, ఈ పాలిస్టర్ అనేది సాధారణంగా అనేక రూపాలలో మనకు లభించడం జరుగుతుంది. అయితే అత్యంత ప్రజాదరణ పొందిన పాలిస్టర్ ఏమిటంటే టెర్లిన్ అని అంటున్నాం. సో ఇక్కడ మనకు సాధారణంగా 4 రకాలైన కృత్రిమ దారాలు నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్.
అయితే ఈ కృత్రిమ దారాలన్నింటిలే కల్లా సింథటిక్ ఫైబర్స్ అన్నింటిలే కల్లా మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం ఏమిటి అంటే ఎస్ నైలాన్ అని, అదేవిధంగా రేయాన్ అనేది కూడా ఉన్నది. దాని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దానినే కృత్రిమ పట్టు ఆర్టిఫిషియల్ సిల్క్ అని అంటాం. నెక్స్ట్ ఆక్రిలిక్, దీనిని కృత్రిమ ఉన్ని ఫేక్ ఫర్ అని అంటాం. నెక్స్ట్ పాలిస్టర్ లో అత్యంత ప్రజాదరణ పొందినది ఏంటంటే ఎస్ టెరిన్. అయితే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, కృత్రిమ పట్టు ఆర్టిఫిషియల్ సిల్క్ అని ఏ సింథటిక్ ఫైబర్ ను మనం పిలుస్తాము అంటే రేయాన్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7 ఒకసారి మనం చూస్తే, వాట్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ? పాదరసం యొక్క ప్రధాన ధాతు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ 2022లో అడగడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే చూడండి, ఇక్కడ ఓర్ దాన్ని ధాతువు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ధాతువు, ఈ ధాతువుని ఇంగ్లీష్ లో మనం ఓర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ధాతువు అంటే ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఏ ఖనిజం నుండి అయితే, ఖనిజాన్ని ఆంగ్లంలో మినరల్ అని అంటాం, ఏ ఖనిజం నుండి అయితే ఒక లోహాన్ని లాభదాయకంగా తీసుకోగలమో ఆ ఖనిజాన్ని ఆ లోహం యొక్క ధాతువు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు పాదరసం యొక్క ప్రధాన ఖనిజం ఏది, ప్రధాన ధాతు ఏది అని ఇవ్వడం జరిగింది. సో బాక్సైట్, ఈ బాక్సైట్ అనేది ఖనిజ రూపంలో భూమి లోపల మనకు లభిస్తుంది. ఈ బాక్సైట్ ను మనం ప్యూరిఫై చేస్తే మనకేమొస్తుందంటే అల్యూమినియం రావడం జరుగుతుంది. సో అల్యూమినియం అన్నట్టు. సో బాక్సైట్ అనేది ఖనిజ రూపంలో భూమి లోపల నుండి మనకు లభిస్తుంది. ఈ బాక్సైట్ ను మనం ప్యూరిఫై చేస్తే మనకు లాభదాయకంగా ఏ ఖనిజాన్ని మనం పొందగలము అంటే అల్యూమినియం. కాబట్టి ఈ బాక్సైట్ ను మనం ఏమంటామంటే అల్యూమినియం యొక్క ధాతువు, ద ఓర్ ఆఫ్ అల్యూమినియం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో హెమటైట్ ను ప్యూరిఫై చేస్తే మనకేమొస్తుంది అంటే ఐరన్. సో హెమటైట్ అనేది ఐరన్ ఇనుము యొక్క ధాతువు అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా సిన్నబార్. సో ఈ సిన్నబార్ ను ప్యూరిఫై చేస్తే మనకేమొస్తుందంటే పాదరసం, మెర్క్యూరీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పాదరసం యొక్క ఖనిజం ఏది లేదా పాదరసం యొక్క ధాతు ఏది అంటే సిన్నబార్. నెక్స్ట్ అదేవిధంగా గెలీనా అని అంటున్నాం, గెలీనా. సో ఈ గెలీనా అనే దాన్ని ప్యూరిఫై చేస్తే మనకేమొస్తుందంటే లెడ్ పీబీ. సో లెడ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లెడ్ యొక్క ధాతు ఏది గెలీనా. సో ఈ రకంగా మనం అధ్యయనం చేయాలి. సో ఇక్కడ పాదరసం యొక్క ప్రధాన ఖనిజం ఏది అంటే సిన్నబార్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ద ప్రాసెస్ ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ యూజెస్ విచ్ ఎలిమెంట్? రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో ఏ మూలకాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ ను ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2022లో అడగడం జరిగింది అని. సో రబ్బర్ యొక్క వల్కనైజేషన్ ప్రక్రియలో ఏ మూలకాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారంటే సల్ఫర్ అని అంటాం. ఈ సల్ఫర్ నే మనం ఇంకొక పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది, అదేంటంటే గంధకము. సో సల్ఫర్ అన్న గంధకము అన్న రెండు ఒకటే గుర్తుపెట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. సో రబ్బర్ యొక్క వల్కనైజేషన్ అనేటువంటి ప్రక్రియలో అంటే సాధారణంగా రబ్బరు అనేది అంటే శుద్ధ స్థితిలో రబ్బరు మెత్తగా ఉంటుంది. ఆ రబ్బరును వల్కనైజేషన్ అనేటువంటి ప్రక్రియకు గురి చేసినప్పుడు ఆ రబ్బరు కొద్దిగా దృఢంగా మారుతుంది. అంటే శుద్ధ స్థితిలో ఉన్నటువంటి రబ్బర్ను దృఢంగా మార్చేటువంటి ఆ ప్రక్రియనే మనం వల్కనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఆ వల్కనైజేషన్ అనేటువంటి ఆ ప్రక్రియలో ఉపయోగించేటువంటి మూలకం ఏమిటంటే సల్ఫర్ గంధకము అనేటువంటి మూలకాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, విచ్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్. సో రసాయనాల రాజు అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021లో అడగబడినటువంటి ప్రశ్న. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే నేనేమంటానంటే ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్ మూలకాల రాజు అని ఏ మూలకాన్ని మనం పిలుస్తామంటే కార్బన్ అని పిలుస్తాం. సో కింగ్ ఆఫ్ ఎలిమెంట్ మూలకాలన్నింటిలే కల్లా రాజు ఏమిటి అంటే కార్బన్. అదేవిధంగా రసాయనాలన్నింటిలే కల్లా రాజు ఏమిటి? సో రసాయనాల రాజు కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్. సో కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్
దీనిని దేనిని పిలుస్తామంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉన్నదో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మనం ఏమంటామంటే యాస్ కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్ లో ఒకసారి చూసినట్లయితే ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ చివరి క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 10. సో గాల్వనైజ్డ్ ఐరన్ ఈజ్ కోటెడ్ విత్ ఎ థిన్ లేయర్ ఆఫ్, అనగా గాల్వనైజ్డ్ ఇనుముపై దేని యొక్క పలుచని పొరను పూస్తారు? ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2021 లో అడగడం జరిగింది. దీనికన్నా ముందు మనం ఏం చేస్తాము అంటే అసలు ఇనుము ఏ విధంగా తుప్పుబడుతుంది అనేది ఒకసారి చూడాలి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో నేనేమంటానంటే ఎస్, ఇనుము అనేది దట్ మీన్స్ ఐరన్ ఏదైతే ఉన్నదో ఇనుము అనేది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తోను అదే గాలిలో ఉన్నటువంటి తేమతో చర్య జరిపి గోధుమ రంగులో ఉన్న ఒక పొరని ఏర్పరుస్తుంది. ఆ పొరనే మనం ఏమంటామంటే తుప్పు అని అంటాం. అయితే ఆ తుప్పు యొక్క ఫార్ములా ఏమిటంటే Fe2O3. ఈ Fe2O3 ని మనం ఏమని చదవాలి రసాయనికంగా అంటే Fe2O3 ని ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్. సో Fe2O3 ని మనము ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇనుము ఏ విధంగా తుప్పుబడుతుంది అని అంటున్నాం. ఒకసారి ఇక్కడ మనం దాని ప్రాసెస్ ను మనం గమనిస్తే ఇనుము తుప్పు పట్టుట రస్టింగ్ ఆఫ్ ఐరన్ అని అంటున్నాం. సో ఇనుము అనేది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తోను అదే గాలిలో ఉన్నటువంటి తేమలతో చర్య జరిపి ఆ ఇనుము యొక్క పై భాగాన ఒక గోధుమ రంగులో ఉన్నటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఆ పొరనే మనం ఏమంటామంటే తుప్పు అనే పేరుతో పిలుస్తారు. తుప్పు యొక్క ఫార్ములా Fe2O3. ఆ Fe2O3 ఏమని చదవాలి? ఫెరిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్. సో తుప్పు యొక్క ఫార్ములా Fe2O3. ఆ తుప్పు యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే ఫెరిక్ ఆక్సైడ్ ఆర్ ఐరన్ ఆక్సైడ్. అయితే ఆ ఇనుము తుప్పు పట్టకుండా చేయు పద్ధతుల్లో ఒక పద్ధతి ఏమిటంటే గాల్వనైజేషన్. దాన్ని గాల్వనీకరణం. సో దీన్ని గాల్వనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో గాల్వనైజేషన్ లేదా గాల్వనీకరణం అంటే ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గాల్వనైజేషన్ అంటే ఏం లేదు. సో ఇనుము యొక్క వస్తువుల పైన లేదా ఇనుప వస్తువుల పైన జింకుతో పూతపోయే విధానాన్ని ఇనుప వస్తువుల పైన జింకుతో పూతపోయడాన్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఇనుము తుప్పు పట్టకుండా ఆ ఇనుప వస్తువులపై జింకుతో పూతపోయడాన్ని అంటే జింకుతో కోటింగ్ చేయడాన్ని మనం గాల్వనీకరణం లేదా గాల్వనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ గాల్వనీకరణం యందు ఉపయోగించే లోహం ఏమిటి అంటే జింక్. సో గాల్వనైజేషన్ అంటే మీకు ఏ లోహం గుర్తుకు రావాలంటే డెఫినెట్ గా జింక్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే కాపర్, అదే విధంగా టిన్ తగరం, నెక్స్ట్ ఆప్షన్ సి జింక్ అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జింక్ అని మనం అంటూ ఉన్నాం. ఓకే, ఇక్కడ 10వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే జింక్. సో ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఆ ఇనుప వస్తువులపై జింకుతో పూతపోయే విధానాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే గాల్వనీకరణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఒకసారి మనం క్విక్ గా ఏమేమి డిస్కస్ చేసామని చూస్తే క్విక్ లైమ్ పొడి సున్నము, దాని యొక్క రసాయనిక నామం ఏమిటంటే కాల్షియం ఆక్సైడ్ అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఆమ్ల వర్షానికి ప్రధాన కారణమయ్యే వాయువు ఏదంటే సల్ఫర్ డైఆక్సైడ్ అని అంటున్నాం. నెక్స్ట్ అణు రియాక్టర్లు మోడరేటర్ లేదా మితకారిగా దేనిని ఉపయోగిస్తామంటే డెఫినెట్ గా గ్రాఫైట్ అని అంటున్నాం. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటంటే కాల్షియం హైపోక్లోరైడ్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ పరమాణు యొక్క కేంద్రకంలో ఏవేవి ఉంటాయి అంటే ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ కృత్రిమ పట్టు అని రేయాన్ మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా పాదరసం యొక్క ఖనిజం, ప్రధాన ఖనిజం ఏదంటే సిన్నబార్. నెక్స్ట్ వన్ రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో ఏ మూలకాన్ని ఉపయోగిస్తామంటే సల్ఫర్ లేదా దాన్ని గంధకము అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ రసాయనాల రాజు అని దేన్ని పిలుస్తామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ గాల్వనైజ్డ్ ఇనుముపై దేని యొక్క పలుచని పొరను పూస్తారు అంటే జింక్. ఆ జింకునే తుత్తునాగము అనేటువంటి పేరుతో కూడా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.